ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి పరీక్షా కాలం ముగిసిపోయింది. ఇదే ఆఖరి రోజు. మీ పరీక్షా కాలం పూర్తి కావడం వల్ల మీరు మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను చూస్తారు. అయితే పరీక్షా కాలం ఏంటి, పరీక్ష ఎప్పుడు పెట్టారు, ఎవరు పెట్టారు, ఎప్పుడు ముగుస్తుంది అనే అంశాలతో పాటుగా ఏ అంశంలో ఈ రాశి వారు శుభ ఫలితాలు అందుకోబోతున్నారు, అలాగే ఈ సమయంలో మీరు ఎటువంటి దేవతారాధన పరిహారాలు చేసుకోవాలి అనే అంశాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారు అదృష్టాన్ని పొందే సమయం దగ్గరలోనే ఉంది. మీరు ఎంతో కాలంగా తమ జీవితంలో ఎదుగుదల కోసం ప్రయత్నిస్తున్నారు. అటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. తమ జీవితంలో అనుకున్న స్థాయిని చేరుకోవడానికి తగిన అవకాశాలు వస్తాయి. లక్ష్మీదేవి వీరి వెంట అడుగు పెట్టబోతోంది. ఆర్థిక పరంగా మీరు ఊహించని మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో ఈ రాశి వారికి విజయం లభిస్తుంది. ఏ పని చేసినా సరే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది వస్తుంది. మీరు చేసే వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ఆలోచనలన్నీ కూడా ఫలిస్తాయి. అలాగే ఈ సమయంలో మీరు చేసే పనులు ఎవరైతే ఆటంకాలు కలిగిస్తున్నారో అటువంటి వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతారు. వ్యాపారంలో ఎదురయ్యే శత్రువులను ధైర్యంగా ఎదుర్కొని వారికి తగిన విధంగా గుణపాఠాన్ని నేర్పిస్తారు. పోటీతత్వాన్ని పెంచి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు. మీరు చేసే ఉద్యోగంలో కూడా బయటకి కనిపించని శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఈ రాశివారు ఎవరి వలనైతే అనుకున్నవన్నీ కోల్పోతున్నారో అటువంటి వారికి గట్టి సమాధానం ఇచ్చి తీరుతారు. వీరికి ఈ సమయంలో ఆర్థిక పరంగా చాలా బాగా కలిసి వస్తుంది. వ్యాపారాన్ని ప్రారంభించాలని లేదా గృహాన్ని కొనుగోలు చేయాలని బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. గతంలో అనుకున్న సమయానికి బ్యాంక్ లోన్ పొందకపోవడం వల్ల మానసిక ప్రశాంతత లోపించింది. కానీ ఈ సమయంలో అనుకున్న సమయానికి మీరు ఊహించని దానికంటే కూడా ఎక్కువ మొత్తంలో బ్యాంక్ లోన్ లభించే అవకాశం కనిపిస్తోంది. లక్ష్మీదేవి ఈ రాశి వారికి ఇంట్లో అడుగు పెట్టబోతోంది. గతంలో ఉన్న రుణ సమస్యలన్నింటినీ కూడా ఈ సమయంలో తీరుస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అని అనుకున్నట్లయితే ఈ సమయంలో పొదుపు చేసి డబ్బులతో స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వాహనాన్ని కొనుగోలు చేయడం వలన వీరి జీవితంలో ఒక మార్పు జరుగుతుంది. వాహనం కొనుగోలు చేసిన తర్వాత కొన్నాళ్ళు జాగ్రత్తగా ఉండడం మంచిదే. డ్రైవింగ్ విషయంలో ఈ రాశి వారు జాగ్రత్త వహించడం మంచిదే. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటివి చేయకుండా ఉంటే మంచిదే. విదేశాలలో వ్యాపారాలు చేయాలి, ఉద్యోగం చేయాలి అని అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశాలలో చదవాలి అనుకునేవారు ఈ సమయంలో రాసిన ప్రవేశ పరీక్షల్లో మంచి ఫలితాలను పొంది అనుకున్న కళాశాలలో సీటు పొందుతారు. విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో మంచి సక్సెస్ రాబోతోంది. ఏ కంపెనీలో అయితే ఉద్యోగం రావాలి అని కోరుకుంటున్నారో ఆ కంపెనీలో అనుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళి ఒక 3-4 సంవత్సరాలలో తిరిగి వచ్చేద్దాం అనుకున్న వారు 5 నుంచి 7 సంవత్సరాల వరకు ఉద్యోగం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు విదేశాలలో చదువు పూర్తయిన వెంటనే విదేశాలలో అనుకున్న ఉద్యోగాన్ని పొంది అవకాశాలు ఉన్నాయి. కోర్టు వివాదాలన్నీ కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తులు ఈ సమయంలో ఈ రాశి వారి చేతికి అందుతాయి. వీరి పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఊహించని దానికంటే కూడా ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వీరు దేనికి సంబంధించిన ప్రణాళికలు వేసుకున్నా సరే ఖచ్చితంగా సక్సెస్ పొందుతారు. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న తగాదాలన్నీ కూడా తొలగిపోతాయి. రైతులు వ్యవసాయం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లు, లాయర్లు ఆకస్మిక ఆదాయం పొందుతారు. కాంట్రాక్టర్లకు ఆదాయ వనరులు అందుబాటులో ఉంటాయి. చిట్స్, ఫైనాన్స్, షేర్ వ్యాపారస్తులకు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. తల్లి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రాజీ పడడం వల్ల నష్టపోగలుగుతారు. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు అనే విషయాన్ని ఈ రాశి వారు గ్రహించుకోవాలి. ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప ఇబ్బందుల నుంచి బయటపడలేరు. ఏ విధంగా ఆలోచించినా సరే లాభ నష్టాలు బ్యాలెన్స్డ్గా ఉంటాయి. సమాజంలో చాలా
యాక్టివ్గా ఉంటారు. స్త్రీలను అమ్మ అని సంబోధించాలి. నాలికను అదుపులో పెట్టుకోవాలి. టెన్షన్గా మాట్లాడవద్దు. చాలా సమస్యల్లో చాలా విషయాల్లో అప్పటికప్పుడే పరిష్కారం కావాలి అంటారు. ఇది వీలు పడదు అనే విషయాన్ని ఈ రాశి వారు గ్రహించాలి. సినిమా వారికి సామాన్యంగా ఉంటుంది. టీవీ ఆర్టిస్టులకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. కానీ ప్రారంభించిన ప్రాజెక్టులు అనుకూలంగానే కొనసాగుతాయి. ఈ సమయంలో రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. పదవీ యోగం పొందే అవకాశం కనిపిస్తోంది. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల యొక్క సహకారం లభిస్తుంది. మీ వంతు సహకారం చేయడానికి కూడా వెనుకాడరు. దీనికి కారణం మీకు వారికి ఉన్న స్నేహ సంబంధం అని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు చదువు కంటే ఎక్కువగా ఇతర విషయాల మీద ఆసక్తి పెరగడం వల్ల ఈ సమయంలో పరీక్షల్లో విద్యార్థులు తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. శనిగోచారం అనుకూలంగా ఉండడం వల్ల మీరు తప్పులు తెలుసుకొని సరిదిద్దుకోగలుగుతారు. అయితే కొన్నిసార్లు అహంకారంతో ప్రవర్తించడం వల్ల పెద్దవారి ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా పరీక్షల విషయంలో నిర్లక్ష్య ధోరణి అధికంగా ఉంటుంది. తమ తప్పులు తెలుసుకున్న తర్వాత విద్యార్థులకు చదువుపైన ఆసక్తి పెరగడమే కాకుండా పట్టుదల కూడా పెరుగుతుంది. వారి పట్టుదలతో అనుకూలంగా కష్టపడతారు. దీనివలన అనుకున్న ఫలితాలన్నీ కూడా మీరు సాధించగలుగుతారు. సంతానపరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా సంతానపరంగా శుభవార్తలు వింటారు. అయితే ఈ సమయంలో మీరు వారి సంతానం విషయంలో కేవలం చదువుకే ప్రాధాన్యత ఇవ్వకుండా వారి మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. ప్రస్తుతం పరీక్షా కాలం నుంచి బయటపడతారు. శివయ్య అనుగ్రహాన్ని పొందటం వల్ల ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. ఆ కష్టాల నుంచి శివయ్య అనుగ్రహంతో మీరు బయటపడతారు. మానసికంగా ఎంతో దృఢంగా ఉంటారు. ఇప్పటిదాకా మీకు ఎదురైన కష్టాలన్నింటినీ కూడా శివయ్య అనుగ్రహంతో ఎదుర్కోబోతున్నారు. ఇకపై మీకు తిరుగులేదు. మీరు చేపట్టిన ప్రతి పని కూడా పూర్తి చేస్తారు. ఈ సమయంలో మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఆదివార నియమాలను పాటించాలి. ఆదిత్య హృదయ పారాయణం చేయాలి. సూర్య అష్టోత్రం, సూర్యనారాయణ దండకం చదివితే అనారోగ్య సమస్యలు దరిచేరవు. ప్రతిరోజు 12 సార్లు సూర్య నమస్కారాలు చేయాలి. ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు వస్తాయి. సరస్వతీదేవి జపం చేయాలి. లేదంటే పూజలు చేయటం వల్ల ఈ రాశివారు విశేషమైన అదృష్టాన్ని పొందుతారు. విద్యలో బాగా రాణిస్తారు. మీరు వినాయకుడిని ఆరాధించడం వల్ల ప్రారంభించిన పనులలో వచ్చిన ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మంచి విజయాన్ని సాధిస్తారు. దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల విశేషమైన జ్ఞానాన్ని పొందుతారు. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆరాధన చేయటం వల్ల చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. ఈ సమయంలో మీరు మరింత పురోభివృద్ధిని సాధించడానికి చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. ప్రతిరోజు ఈ రాశివారు వీలైనన్ని సార్లు లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి. ఇంటిపైన పక్షులకు ఆహార ధాన్యాలను, మంచినీటిని అందించాలి. ఇంటి ముందు జంతువులు వచ్చినట్లయితే వాటికి తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయాలి. ఈ విధంగా చేయడం వలన ఈ రాశి వారికి ఉండే దోషకర్మలన్నీ కూడా తొలగిపోతాయి. గోమాతకు నల్ల బెల్లం, క్యారెట్స్, ఉడకబెట్టిన ఉలవలు తినిపించడం వల్ల సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. కుక్కలకు రొట్టెలు పెట్టడం వల్ల వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి. శనివారం రోజున పేదవారికి అన్నదానం చేయటం వల్ల శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. ప్రారంభించిన పనులు వేగవంతంగా పూర్తవ్వడమే కాకుండా ఘనమైన విజయాన్ని పొందుతారు. సో చూశారు కదండి, ఈ రాశి వారి జీవితంలో పరీక్షా కాలం పూర్తయ్యాక వీరు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు అనే అంశాలతో పాటుగా మీరు చేయవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుసు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.